మా సాయి పెళ్ళిలో మెహందీ మెహందీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళలో మా పిల్లలు చాలా ఇష్టపడతారు చిన్న వాళ్ళు. అలాగే మా అయితే చేతులు అయితే చాలా ఎర్రగా పండించుకున్నారు, పెట్టిస్తున్నారు. మెహందీ పెట్టడం ఒక ఎత్తు అయితే వచ్చేసి పెట్టించుకోవడం కూడా 400 వచ్చిందండి నాకు అప్పుడైతే. చాలా చక్కగా అయితే చేశారు. దాదాపు నైట్ చాలా టైం అన్నమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి పెట్టేసరికి అందరికీ మినిమం 300 400 అలా పే చేశారు. పెళ్లి పనులైతే ఇంత ఈజీగా అయితే అయిపోవనేసి అయితే నాకు ఆ రోజే అనిపించిందండి. ఎందుకంటే దగ్గరుండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నా కాబట్టి. నిజమే, పెళ్లి పనులు అంటే ఆషామాషి కాదు, ప్రతి ఒక్కరు పంచుకోవాల్సిన పనులే ఇవి. ఒక్కరి వల్ల అయితే అస్సలు కాదండి. అలాగే బయట చిన్న పని ఉంటే నేను అక్క బయటకైతే వచ్చామండి. ఫ్రూట్స్ అవి తీసేసుకొని గాజులు కూడా అక్క అందరికీ పంచాలి అంటే గాజులు కూడా తీసుకున్నాము. ఎంత బాగున్నాయంటే గాజులు, చాలా అంటే చాలా బాగున్నాయండి. నిజంగా గాజుల్లో ఇన్ని రకాలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపించింది నాకు. ఫైనల్గా మెహందీ అయితే అందరికీ పెట్టేశారు. ఇది కరాచీ కోన్స్ అంటండి, సపరేట్గా బ్రైడల్కేనంట ఈ కోన్స్. ఇవి నంద్యాలలో ఎక్కడ దొరకవంటండి. ఒకటైతే తీసుకొచ్చారు బాక్స్, అంతా అయిపోయాయి. రెండో బాక్స్ అయితే ఆ కోన్స్ కోసం ఎంత వెతికినా కూడా దొరకలేదన్నమాట. సపరేట్గా వేరే అయితే తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ పెట్టిన కోన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఈ స్నాక్స్ అక్క అందరికీ చుట్టాలందరూ వస్తారు కదా ఇవ్వడానికి అనేసి ఇవన్నీ కొన్ని స్వీట్స్ అయితే తెప్పించింది. నిజంగా పనులు ఒక్కరి వల్ల కాదండి, ప్రతి ఒక్కరు మీదేసుకొని ప్రతి ఒక్కరు చేశారన్నమాట. నువ్వు నేను అని తేడా లేకుండా ఎవరి చేతికి వచ్చిన పనులు వాళ్ళైతే చేసేసి వచ్చిన అతిథులను, పిల్లల్ని, చుట్టాలని, పెద్దవాళ్ళని అందరినీ హ్యాపీగా పంపించేసామన్నమాట. సో ఫైనల్గా అయితే ఇది అన్నమాట మా సాయి పెళ్లి పనులు ఇలా చక్కగా హడావిడిగా అయితే అయిపోతున్నాయండి. మెహందీ చూడండి ఎంతమంది కూర్చొని ఎంత చక్కగా చేతులన్నీ ఎర్రగా పండించుకోవాలని ఆశతోటి పెట్టించుకుంటున్నారు. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుందన్నమాట. పండినాక మన చేతులు మనమే చూసుకుంటే అంత హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా పేరెంటాల కోసం అక్క వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరినైతే ఇన్వైట్ చేశారు. తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా ఉంటుంది, డోంట్ మిస్ అండి. చాలా చక్కగా అయితే జరిగింది మా సాయన్న పెళ్లి పనులు. ప్రతి ఒక్కటైతే చాలా హ్యాపీగా జరిగాయి అన్నమాట. మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా నా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయనేసి అయితే అనుకుంటున్నానండి నేను. సో ఇదన్నమాట. మా లడ్డమ్మకు కాళ్ళకు కూడా పెట్టించానండి. చాలా చక్కగా డిజైన్ అయితే వేశారు. మనం కోరుకున్న డిజైన్లు ప్రతి ఒక్కటి వాళ్ళైతే పెడుతున్నారన్నమాట. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు డెకరేషన్ అయితే ఇలా చేసేసారు. చాలా లైటింగ్స్ తోటి అయితే వెలిగిపోతుందన్నమాట. ఇల్లు కూడా ముస్తాబైపోయింది మా సాయి పెళ్లి కోసం. సో ఇది మనకి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.